ఇంకా బలోపేతం చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమం స్త్రీ వైద్య ఆరోగ్య సమస్యలు, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాధులు, బ్యాంక్ లింకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పురోగతి తదితర అంశాల పట్ల మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. సంఘ సభ్యులు మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు పరచాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. जनरेट किया टीटीसी సమావేశంలో విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఉమెన్ డెవలప్మెంట్ కూడా ఒక ఎజెండాగా మాట్లాడతారు సార్. ఓకే సార్. ఇప్పుడు ఉమెన్ డెవలప్మెంట్లో పోషకాహారం రక్తహీనతను తొలగించేసి ఆరోగ్యమైన సమాజం నిర్మాణం దయచేసి సో అందరూ మీరు అదనంగా మనకు ఇన్పుట్స్ కావాలని అవకాశం ఉంది. ఇప్పుడు జిల్లా డిఓ గారిని అలాగే పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యార్థులు అందించడం మాత్రమే అనేవాళ్ళము. ఇప్పుడు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక వాళ్ళందరూ కూడా ఒక మంచి సిలబస్ అని చెప్పేసి చాలా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి అక్కడ పూర్వ ప్రాథమిక శాఖ యొక్క లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ఆదాయం రావాలి. ఇది నడవాలంటే ఫస్ట్ ఎక్కడ పెట్టాలనేది మొదటి అంశం. కరెక్ట్? ఎక్కడ పెట్టాలనేది ఎందుకు దాంతో మొదలు పెడుతున్నాం అంటే ఆ గ్రామంలో ఆ మండలం నడిచే యూనిట్ ఏంటి, మిల్క్ యూనిట్టా, కుట్టుక యూనిట్టా, టెంట్ హౌసా, చాయ్ షాపా, ఈ మన టైలరింగ్ దుకాణమా, మగ్గం వర్కా, టెంట్ హౌసా, ఇవన్నీ మీరే నిర్ధారించుకొని రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ నుంచి ఒక ఫీడ్బ్యాక్. ప్రతి విఓలో ప్రతి మండల సమైక్యలో ఈ చర్చలు అయ్యాయమ్మా? చర్చించుకున్నారా? ఎవరు పెట్టాలి ఏం పెట్టాలని చర్చ అయిందా? ఈ నా దగ్గర వచ్చిన ప్లాన్ని మీరంతా చూసే పంపించారనుకుంటున్నా. నా దగ్గర ఎవరు ఏం పెడుతున్నారు, ఎప్పటివరకు పెట్టుకుంటారనేది నా దగ్గర ఒక కాగితం అందిందమ్మా. ఇదంతా 3 నెలల నుంచి మా డిపిఎంలు అందరూ బాగా ఫీల్డ్లో తిరిగి, ఏపీఎంలు అందరూ ఫీల్డ్లో తిరిగి మీతో సమన్వయం చేసుకుంటూ ఈ కాగితం పంపించారని నేను అనుకుంటున్నా. చేసే ఉంటాను ఇంత లోతుగా వెళ్ళుంటే. ఆ మీటింగ్ సరిగ్గా జరిగి ఉంటే ఇక్కడ పెట్టిన యూనిట్లో కొన్ని యూనిట్లు ఇప్పుడే వద్దని అనుకున్నామమ్మా. అది కూడా నేను మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు కార్లు వద్దమ్మా, ఆటోలు వద్దు, ట్రాక్టర్లు ఇప్పుడు వద్దాం. ఎందుకు నిజంగా ఉపాధికి ఉపయోగించుకోవాలి చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు స్కీముల్లో కూడా చూశాను. ఈ గొర్రెలు, కార్లు, ట్రాక్టర్లు వేరే ఆలోచనతో పెట్టుకుంటారమ్మా చాలా వరకు. దాంట్లో మంచోళ్ళు కూడా కొన్ని మంది నేను పక్కన పెట్టే అవసరం వచ్చింది, వాళ్ళని రెండో విడతలో చూసుకుంటాను. మనకు కావాల్సింది ఒక యూనిట్ నడవాలమ్మా. ఒక ఛాయ్ దుకాణం పెట్టుకుంటే దానికి నెలకు 30,000 40,000 రావాలి. అది మీరు పంచుకోవాలి, మీకు ఆదాయం రావాలి. టెంట్ హౌస్ పెట్టుకుంటే 1,00,000 రావాలి. ఇవన్నీ మేము ఆలోచిస్తూ అటువంటి ఉపాధి కల్పించుకునే యూనిట్లే ఇవ్వడం జరిగిందమ్మా. మహిళా శక్తి అంటే నిజంగా నేను ఆ రోజు ఏమన్నానమ్మా, మహిళా శక్తి అంటే ఏంటి? పెద్ద మాటలు కాదు. ఒక బ్యాంక్ అకౌంట్, మీ ఆదాయం మీకు, మీ డబ్బులు మీకు రావాలి, మీ బ్యాంక్ అకౌంట్లో పడాలి. నాకు కావాల్సింది అదమ్మా. పెద్ద మాటలు వద్దు, పెద్ద లాంచ్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏమొద్దమ్మా. నాకు కావాల్సింది ఏంటి? మీ డబ్బులు మీ ఖాతాలో పడాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మీరే చూసుకోండి. ఓకే? సో ఫస్ట్ ఎక్కడ పెట్టాలనేది యూనిట్ లొకేషన్ చూసుకునేటప్పుడు అక్కడ మార్కెట్ ఏముందనేది చూసి జాగ్రత్త పెట్టమని చెప్పడం జరిగింది.